మనం సర్కిల్స్లో ఫస్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ చేసాం. అంటే అప్ టు టాంజెంట్ అండ్ నార్మల్స్ వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్, ఈ పార్ట్ చూద్దామండి. నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. చూడండి, ఇది ఒక సర్కిల్. మనం ఏం చేయాలంటే అవుట్ సైడ్ పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెన్స్ డ్రా చేయాలి. అవుట్ సైడ్ పాయింట్ నుంచి సర్కిల్కి ఏం చేయాలి? టాంజెన్స్ డ్రా చేయాలి. సర్కిల్ని టచ్ అవుతున్న పాయింట్స్ దగ్గర మనం ఏం చేయాలంటే ఈ 2 పాయింట్ జాయిన్ చేయాలి. మనం ఒకటి ఏబీని ఏమంటామంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఏబీని ఏమంటాము? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్, ద లైన్ జాయినింగ్ ఒకసారి అడిగాడు, డెఫినేషన్ కూడా అడిగాడు. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ డెఫినేషన్ కూడా అడిగాడు. కాబట్టి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ డెఫినేషన్ కూడా ఇంపార్టెంటేనండి. ద లైన్ జాయినింగ్ the points of contacts of the tangents to a circle. S is equal to 0. Drawn from an external point. P is called. Drawn from an external point, P is called card of contact. Of P with respect to the circle S is equal to 0. డెఫినేషన్ అడుగుతున్నాడండి, ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. డెఫినేషన్ అడుగుతున్నాడు. ఇది ఈ ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటేనండి, ఈ సర్కిల్ S is equal to 0 ఇది పాయింట్ ఇచ్చినప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే S1 is equal to 0 అవుతుంది. అది నోట్ పాయింట్లో రాయండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, the equation of the card of contact. The equation of the card of contact of Px1, y1 with respect to the circle S is equal to 0 is S1 is equal to 0. Equation of the card of contact ante idi S1 is equal to 0. Next అండి, midpoint of the chord
హెడ్డింగ్ పెట్టుకోండి, మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్, ఒక సర్కిల్ కి ఇది ఏబి అనేది కార్డ్ అనుకోండి. కార్డుకి సంబంధించిన మిడ్ పాయింట్ ఏమవుతుంది? కార్డుకి మిడ్ పాయింట్ ఏమవుతుంది? సెంటర్ నుంచి ఆ కార్డు మీదకి ఫుట్టేనండి. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆన్ ద కార్డ్ అవుతుంది. కాబట్టి దాంట్లో మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఫస్ట్ పాయింట్ వెళ్ళేటప్పటికి ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్, ద మిడ్ పాయింట్ of the chord of a circle, the midpoint of the chord of a circle is the foot of the perpendicular. Is the foot of the perpendicular. Foot of the perpendicular from center on the chord. On the chord. Midpoint of the chord. ఇంకొకసారి మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ అడుగుతాడు. మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ అడుగుతాడు. S1 = 0, S1 = S11 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ అర్థమా? ఇఫ్ Px1, y1 is the midpoint of the chord, is the midpoint of the chord of a circle S = 0, then its equation, is S1 = S11. S1 = S1. మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ S1 = S11. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని పెట్టుకోండి. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. సర్కిల్ కి S = 0 సర్కిల్ కి అవుట్ సైడ్ పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేశాం. మనకేం కావాలండి? ఇటు యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలండి. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫార్ములా రాసుకోండి. ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. S1² = S11 into S అండి. చెప్పండి మీరు. ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఏం కట్టాలి మీరు? S1² = S11 into S కడితే ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ టాంజెంట్ ఈక్వేషన్, ఈ టాంజెంట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి కంబైన్డ్ ఈక్వేషన్ అవుట్ సైడ్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? S1² = S11 into S. నెక్స్ట్ అండి, నెక్స్ట్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అని పెట్టుకోండి. రిలేటివ్
relative positions of two circuits. ఫస్ట్ డయాగ్రమ్ వేద్దామండి. సర్కిల్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఈ సర్కిల్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు, టచ్ అవ్వలేదు, ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఓకేనా? ఒక సర్కిల్కి ఇంకో సర్కిల్ కంప్లీట్గా అవుట్ సైడ్ ఉంది. ఆ సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్ ట్రై చేయొచ్చు అంటే ఇట్లాగా వీటిని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటాం. 2 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. వీటిని ఏమంటాం అంటే ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్స్ అంటాం వీటిని. ఇట్లా ఉంటాయి ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్స్. ఇక్కడ C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 ఇది ఒప్పుకుంటారు లేదా? సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 ఉంటుంది. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఏనండి, నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని? 4. నెక్స్ట్ అండి సెకండ్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ గా టచ్ అయినాయండి. టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ C1 C2 దేనికి ఈక్వల్ అయింది? సెంటర్స్ మధ్య డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అయింది? ఖచ్చితంగా R1 ప్లస్ R2 ఈక్వల్. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని? 3. ఫస్ట్ డయాగ్రామ్ లో 4 కామన్ ట్యాంజెంట్స్, నెక్స్ట్ డయాగ్రామ్ లోనేమో 3. ఏం చేశారా డయాగ్రాము? ఫస్ట్ లో కండిషన్ ఏంటి? ఫస్ట్ డయాగ్రామ్ కండిషన్ ఏంటి? C1 C2 ఎలా ఉంది ఫస్ట్ డయాగ్రామ్ లో? గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయింది. సెకండ్ డయాగ్రామ్ లో C1 C2 R1 ప్లస్ R2 అయింది. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినాయి. కామన్ ట్యాంజెంట్స్ 2 ఉంటాయండి. మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2 అండి. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని? 2. ఫోర్త్ వన్ అండి. సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని? టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని? C1 C2 మోడ్ ఆఫ్ R1 మైనస్ R2. ఫిఫ్త్ వన్ అండి. వన్ సర్కిల్ లైస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద అదర్. ఇక్కడ చూడండి, దీనికి రివర్స్ లో ఉంటుందండి. R1 C1 C2 లెస్ దాన్ మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 అండి. C1 C2 లెస్ దాన్ ఉంటుందండి. ఇక్కడ C1 C2 గ్రేటర్ దాన్ కదా, C1 C2 లెస్ దాన్ మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 అవుతుంది. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ 0 ఉంటాయండి. ఒక సర్కిల్కి ఇంకో సర్కిల్ లోపల ఉండిపోవాలండి. ఒక సర్కిల్కి ఇంకో సర్కిల్ ఎక్కడ ఉండిపోవాలండి? లోపలే ఉండిపోవాలి. తీసుకున్నారు డయాగ్రామ్స్? నెక్స్ట్ అండి,
Circuits touch each other. Circuits touch each other. Condition చెప్తారా? టచ్ ఈచ్ అదర్ అన్నప్పుడు ఇంటర్నల్ గానే టచ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ గానే టచ్ అవ్వచ్చు. ఇంటర్నల్ గా టచ్ అవ్వాలంటే C1 C2 కూడా మోడ్ ఆఫ్ R1 మైనస్ R2. ఎక్స్టర్నల్ గా టచ్ అవ్వాలంటే C1 C2 కూడా R1 ప్లస్ R2. కాబట్టి రెండు వస్తాయండి. C1 C2 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ R1 ప్లస్ ఆర్ మైనస్ R2. ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నప్పుడేమో C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇంటర్నల్ గా టచ్ అవుతున్నప్పుడేమో C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇట్లా ఎక్స్టర్నల్ గానే టచ్ అవ్వచ్చు, ఇంటర్నల్ గానే టచ్ అవ్వచ్చు. నెక్స్ట్ అండి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్ అని పెట్టుకోండి అండి. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్. చూడండి, ఇది ఒక 2 సర్కిల్స్ ఇట్లా ఉన్నాయనుకోండి. ఇదేంటి? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఇదేంటి? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఈ రెండు కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్ అయితండి. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిట్యూడ్ ECS అని పెట్టుకోండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏం చెప్పొచ్చు చెప్పండి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. The point of intersection of direct common tangents. External center of similitude. Okay, now Rohit, following it now. Yes, sir. Yes, sir. Next. Internal center of similitude అని పెట్టుకోండి. Internal center of similitude అని పెట్టుకోండి. Internal center of similitude. ఇట్లా ఉన్నాయి ఇంకో సర్కిల్స్. మీరేం చేయాలంటే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ డ్రా చేయాలి. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటే ట్యాంజెంట్ లైన్కి సర్కిల్స్ ఎట్లా ఉండాలి అండి? అటు ఇటు ఉండాలి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నప్పుడు సర్కిల్స్ రెండు ట్యాంజెంట్కి ఒక వైపున ఉంటాయి. ఇది ఒక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఇది ఒక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమైంది? ICS వచ్చేటప్పటికి ఏంటి? Point of The point of intersection of the point of intersection of transversal common tangents. ఇంకా కావాలంటే అది ఎట్లా వచ్చిందంటే C1 C2ని R1:R2 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. The point which divides C1 C2 line segment in the ratio R1:R2, in the ratio R1:R2, in the ratio R1:R2
internally. R1 is to R2 internally. R1 is to R2 internal. ఇదిగోండి C1 C2ని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలు అంటే రేడియస్లు మధ్య రేషియోని R1 is to R2. అదే ఇక్కడైతే ఇదైతే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అయితే C1 C2 సెగ్మెంట్ ని R1 is to R2 రేషియోలు ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? దీని గురించి ఇట్లా కూడా చెప్పొచ్చండి, రాసుకుంటారా? The point which divides C1 C2 segment, the ratio R1 is to R2 externally. R1 is to R2 externally. Sir. ఏమేమి చెప్పాం ఇవాళ? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఎంత ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్? S1 is equal to 0. Next, midpoint of the chord. Foot of the perpendicular from the center on the chord. Equation of the chord. Midpoint of the chord ఇచ్చినప్పుడు equation of the chord. S1 is equal to S11. Next, pair of tangents. S1 square is equal to S11 into S. Next, common tangents అండి. ఓకేనా? సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వు, టచ్ అవ్వు. ఓకేనా? వన్ సర్కిల్ కి ఇంకో సర్కిల్ కంప్లీట్ గా అవుట్ సైడ్ ఉంటుందండి. కండిషన్ ఏంటి? అలా జరగాలంటే కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ R1 plus R2. నెక్స్ట్, సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. C1 C2 is equal to R1 plus R2. Circles intersect each other. Mod of R1 minus R2 less than C1 C2 less than R1 plus R2. Circles touch each other internally. C1 C2 is equal to mod of R1 minus R2. Next, last one. One circle lies completely inside the other. C1 C2 less than mod of R1. ఓకేనా? ఎంతండి? C2 less than mod of R1 minus R2.